గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద వనకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సులను చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగిన, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావు అంటే 2 ట్రిప్పులు కొడతానని అడుగుతాను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు అన్న. చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్, హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళంతా ఏ మధ్యలో ఎందుక మీరు? కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. కేటీఆర్, హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచులలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు, కార్లై. చిన్నారా నీకేమన్నా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డీ, బీడీ, గీడ్లు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. BMW. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివాయి. నా ప్రాబ్లం అది అన్నా కదన్నా. నేను ఈ మధ్యలో అయితే టాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్లే. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుంటే నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు, ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే
పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు అలా. ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటి వరకు తిరిగిందంట తెలంగాణలో చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావు అని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా మీరు? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా, ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడుగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు? ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారు. అంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం. ఒక యాదగిరిగుట్ట పోవచ్చు, తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, భార్య తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య, భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివయి. డబ్బు పెట్టుకున్నానికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ 2 రోజులకే కదా అనా చిన్న 2 days 2 రోజులకే 48 hours లా ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్, స్టార్ట్. ఉచితము స్టార్ట్. ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి. ఇందిరమ్మలు ధర. అచ్చా, నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా,
9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా, ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అల్లే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా రేవంత్ రెడ్డి పరిపాలన అల్లే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని, సంక్షేమ పథకాలన్నీ అమలు అవ్వడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఓపిక పట్టాలి అంటూ జగ్గారెడ్డి అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.